నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. పీజీడీఎం కి మరియు ఎంబీఏ కి మధ్య తేడా ఏంటి? ఎస్ఎస్ఐఎం లో క్రెడిట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? ఎస్ఎస్ఐఎం లో ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి? అలానే బిజినెస్ అనాలిటిక్స్ లో కెరీర్ ఎలా ఉందో మనకు తెలియజేయడానికి శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి ప్రోగ్రామ్ చైర్మన్ పీజీడీఎం బిజినెస్ అనాలిటిక్స్ డాక్టర్ కె హరీష్ గారు అండ్ అలానే అసిస్టెంట్ ప్రొఫెసర్ సుభాష్ తేజ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సుభాష్ గారు, హాయ్ హరీష్ గారు. సుభాష్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎం హైదరాబాద్ అండ్ అలానే 2 రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ స్థాపించింది మీరే కదా, అయితే దాని గురించి అండ్ అలానే మీ ప్రత్యేకతల గురించి చెప్పండి. నమస్తే అండి. మీరు అన్నట్టుగా శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ఫస్ట్ ప్రైవేట్ బీ స్కూల్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. ఈ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి ప్రైవేట్ బీ స్కూల్. సో 1992లో స్థాపించబడింది. అలాగే గ్రూప్ వచ్చేసి మొత్తము 60 years ఓల్డ్ గ్రూప్. రీసెంట్గా August 3rd కూడా మేము ఈ డైమండ్ జూబ్లీ కూడా చేసుకున్నాము. 60 years కంప్లీట్ చేసుకుంది. సో శివశివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రత్యేకతలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఓల్డెస్ట్ బీ స్కూల్, ఒకటి ఫస్ట్ ప్రైవేట్ బీ స్కూల్. అండ్ 5,000 మంది, సుమారు ఈ రోజు వరకు 5,000 మంది స్టూడెంట్స్ ఈ సంస్థ నుంచి పాస్అవుట్ అయ్యారు. అలాగే వీళ్ళందరూ చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో, ఇన్ఫ్యాక్ట్ మీరు యూ టేక్ ఎనీ బ్రాండ్ ఇన్ ది మార్కెట్ లైక్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ ఆర్ ఎనీ బ్రాండ్, సో టాప్ పొజిషన్స్లో మా స్టూడెంట్స్, మా పూర్వపు విద్యార్థులు ఉన్నారు. అలాగే చాలా దేశ విదేశాల్లో కూడా మా స్టూడెంట్స్ స్థిరపడి ఉన్నారు. రెండోది ఏంటంటే ఈ స్టూడెంట్స్ అందరితో మేము టచ్లో ఉండి ఎవ్రీ ఇయర్ మా కాలేజీకి వచ్చి వీళ్ళు విజిట్ చేసి మా ప్రజెంట్ బ్యాచ్ స్టూడెంట్స్తో వీళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. రెండోది ఈ పర్టికులర్ బీ స్కూల్ అనేది మా సిటీ లిమిట్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ చాలా బీ స్కూల్స్ ఏంటంటే ఊరు చివరిలో, అంటే ఊరు అవుట్ కానీ అవుట్స్కట్స్లో ఉండేది. ఇది ఏంటంటే విత్ ఇన్ ది సిటీ లిమిట్స్లో ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి ద యూనిక్నెస్, లైక్ ది ప్రోగ్రామ్స్ వాట్ వీ ఆఫర్, వైవిధ్యభరితమైన ప్రోగ్రామ్స్ అంటాం కదా, సో అలాంటివి చాలా ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ మూడోది ప్లేస్మెంట్స్. సో ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇఫ్ యూ సీ వీ హ్యావ్ కంప్లీటెడ్ 85% ఆఫ్ ప్లేస్మెంట్స్. సో ఈ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఫ్యాకల్టీస్, సో ది స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే బీ స్కూల్లో, మా బీ స్కూల్లో ఫ్యాకల్టీ విత్ యావరేజ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 14 to 15 years. We have professors having 35 years experience to a minimum of 15 years of experience. So faculty ఒకటి వచ్చి, and then the placements, the internships. So all this program and makes శివశివాని a unique place. ఎస్ హరీష్ గారు, మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎంలో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? ఎస్ఎస్ఐఎం 3 ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తుంది. మొదటి ప్రోగ్రామ్ పీజీడీఎం ట్రిపుల్ స్పెషలైజేషన్. ఇది మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. 1992లో ఎస్ఎస్ఐఎం కాలేజ్ స్థాపించినప్పుడు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్తో వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆఫరింగ్ అనదర్ కోర్స్ విచ్ ఇస్ పీజీడీఎం బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్. అండ్ రీసెంట్లీ పీజీడీఎం బిజినెస్ అనాలిటిక్స్ కూడా ఎస్ఎస్ఐఎం ఆఫర్ చేస్తుంది. ఈ 3 ప్రోగ్రామ్స్ ఎస్ఎస్ఐఎం ఆఫర్ చేస్తుంది. ఈ 3 ప్రోగ్రామ్స్తో పాటు రీసెంట్గా మాకు ఒక ఫెలోషిప్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. ఈ ప్రోగ్రామ్స్ ఎస్ఎస్ఐఎం ఆఫర్ చేస్తుంది. ఓకే సుభాష్ గారు, మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎంలో జాయిన్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బేసికల్గా ఈ పీజీడీఎం అంటే ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ బీబీఏ చేసిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవుతారని ఒక చిన్న అపోహ ఉంది. బట్ బేసికల్గా ఈ ప్రోగ్రాంలో ఎనీ గ్రాడ్యుయేట్, ఓకే, హూ ఈజ్ హ్యావింగ్ 60% ఇన్ ద గ్రాడ్యుయేషన్ ఈజ్ ఎలిజిబుల్ టు జాయిన్ దిస్ ప్రోగ్రామ్. సో ఎనీ, అంటే లైక్ బీటెక్ నుంచి బీఎస్సీ, బీకామ్, బీబీఏ, సో ఎనీ ప్రోగ్రామ్. ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర మీరు లాస్ట్ 5 years నుంచి రికార్డ్స్ చూస్తే కనుక ఈవెన్ పీపుల్ విత్ హోటల్ మేనేజ్మెంట్, పీపుల్ విత్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవుతున్నారు. సో ఏంటంటే బేసికల్గా డిగ్రీలో 60% ఉండి ఎనీ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ క్యాట్, మ్యాట్, సీమ్యాట్ కానీ, గ్జాట్ కానీ, లేకపోతే అట్లీస్ట్ ఐసెట్ రాసిన వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి అర్హులు. సో ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ టేక్ అప్ దిస్ ప్రోగ్రామ్, పీజీడీఎం ప్రోగ్రామ్. బట్ ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత వీ గివ్ ఎ డ్యూ వెయిటేజ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ విత్ బీటెక్ లేకపోతే బీఎస్సీ విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి, సో వీళ్ళందరికీ మేము వెయిటేజ్ ఇస్తాం. బీటెక్లో ఉన్న గ్రాడ్యుయేషన్ స్కోర్కి అంత పర్సంటేజ్, ఆ తర్వాత ఐసెట్లో కానీ, క్యాట్లో కానీ, మ్యాట్లో కానీ వచ్చిన ఈ స్కోర్స్కి ఒక వెయిటేజ్ ఇచ్చి, ఆ తర్వాత మళ్ళీ మా దగ్గర గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. సో ఆ గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా మేము వెయిటేజ్ చేసి కన్సాలిడేటెడ్గా విల్ గివ్ a score, and then based on that we give the admission process. So this is what is the admission process is. So everyone is eligible who have done their graduation.
ఓకే హరీష్ గారు, మీరు చెప్పండి, బిజినెస్ అనాలిటిక్స్ గురించి ఇప్పుడు అన్నారు కదా, కొత్తగా స్టార్ట్ చేసామని. అసలు ఈ బిజినెస్ అనాలిటిక్స్ అంటే ఏంటి, ఇది స్టూడెంట్స్కి ఎలా సహాయపడుతుంది? ఈ నూతన వాణిజ్య రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయండి. ఎస్పెషల్లీ బిజినెస్ మేనేజర్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే డెసిషన్ మేకింగ్ ప్రాబ్లం. వాళ్ళకి ఉన్న రిసోర్సెస్ చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి, ఆబ్జెక్టివ్స్ ఏమో చాలా పెద్ద ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. సో వాళ్ళు తీసుకునే డెసిషన్ వాళ్ళ బిజినెస్ మొత్తం మీద, అంటే వ్యాపారం మొత్తం మీద ఇంపాక్ట్ అయ్యేటటువంటి డెసిషన్స్ ఉంటాయి. సో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు అంటే ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఎక్స్పీరియన్స్ మీద, తర్వాత వాళ్ళకు ఉన్న గట్ ఫీలింగ్స్ మీద మేనేజర్స్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ఆ గట్ ఫీలింగ్స్ తర్వాత ఎక్స్పీరియన్సెస్ కొంత మటుకు మాత్రమే పనిచేస్తున్నాయి, ఎందుకంటే కాంపిటీషన్ వలన. సో అందుకని బిజినెస్ మేనేజర్స్ డెసిషన్ మేకింగ్ చేయాలి అన్నప్పుడు పాత లోగడ ఏమైపోయినాయి, పాత డేటాని చూసుకొని ఆ డేటా బేస్ చేసుకొని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ తీసుకుంటారు. సో అందుకని ఏంటంటే ప్రతి బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేయాలన్నా, ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలన్నా వాళ్ళకి అనలిటిక్స్ ఆవశ్యకత ఏర్పడింది. సో మీరు ఇప్పుడు మార్కెటింగ్ ఏరియాలో తీసుకుంటే, మార్కెటింగ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వబోయే ముందు ఆ అడ్వర్టైజ్మెంట్ ఇంపాక్ట్ ఏంటి, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఎంత మైలేజ్ వచ్చింది, అలాగే ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయబోయే ముందు కస్టమర్స్ యాక్సెప్టెన్స్ ఏంటి, కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ని తీసుకుంటారా లేదా, అంటే మార్కెట్లో ఆ ప్రోడక్ట్ సక్సెస్ అవుతుందా లేదా. సో ఇట్లాంటివన్నిటి కూడా చాలా క్లిష్టమైన సమస్యలు, క్లిష్టమైన ప్రాబ్లమ్స్. వాటన్నిటిని హ్యాండిల్ చేయాలి అంటే కంపల్సరీగా అనలిటికల్ ప్రాసెస్ కావాలి. సో అందుకని కొత్త బిజినెస్ విధానంలో ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏరియా అయిపోయింది. సో కాబట్టి ప్రతి బిజినెస్ వాళ్ళు ఫర్దర్గా ఎక్స్పాన్షన్కి వెళ్ళటానికి వాళ్ళకి మంచి బిజినెస్ అనలిస్టులు అవసరం అవుతున్నారు. సో మీరు మార్కెటింగ్ కానీ, ఫినాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, మీరు ఏ రంగంలో తీసుకున్నా కూడా వాళ్ళకి మంచి వాళ్ళకి అనలిటిక్స్ మైండ్ సెట్ ఉన్నటువంటి, అనలిటిక్స్లో పరిజ్ఞానం ఉన్నటువంటి స్టూడెంట్స్ అవసరమైంది. సో అందుకని మేము ఇది దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సుని మేము డిజైన్ చేసాం. ఈ కోర్స్ అయిన తర్వాత పిల్లలకి వాళ్ళకి కావలసినటువంటి అంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. తర్వాత బిజినెస్ అనలిటిక్స్ అంటే మనకు ఉన్న బిజినెస్ కాన్సెప్ట్స్ని, ఐటీని, అలాగే డేటా సైన్స్ని, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి ఆ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. సో ఏ ఏరియాలో అయినా ఈ మూడు కనుక ఇంటిగ్రేట్ అయితే ఆ ప్రాసెస్ని బిజినెస్ అనలిటిక్స్ అంటారు. ఓకే సుభాష్ గారు, మీరు చెప్పండి, ఎస్ఎస్ఐఎంలో ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. బేసికల్గా మా దగ్గర ఈ ప్రోగ్రామ్ 2 years అన్నమాట, జస్ట్ లైక్ అన్ MBA ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఆల్ ది స్టూడెంట్స్ విల్ బీ గోయింగ్ ఫర్ ది ఇంటర్న్షిప్. సో ఆ ఇంటర్న్షిప్ కూడా మా కాలేజే ప్రొవైడ్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ది స్టూడెంట్స్ ఇంట్రెస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్కెటింగ్లో చేయాలంటుంది, సేల్స్లో చేయాలంటుంది, లేకపోతే ఫినాన్స్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, ఆపరేషన్స్లో కానీ. సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత బేసికల్గా ఫస్ట్ ఇయర్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్ బేసిక్ కోర్సెస్, ఒక బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్స్ అయితే చదవాలో ఆ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ చదువుతాడు. చదివిన తర్వాత దెన్ ఫర్ 2 months or we say 8 weeks students will be sent to internships. Like మనం ఇప్పుడు సైన్స్ గ్రూప్స్లో ఏంటంటే ప్రాక్టికల్స్ అంటే ఒక ల్యాబ్కి వెళ్తాం, బట్ హియర్ ఏంటంటే ఫీల్డ్ విజిట్ ఆర్ గోయింగ్ టు ఏ కంపెనీ విజిట్కి వెళ్ళి, సో వాట్ హీ హాజ్ స్టడీడ్ ఇన్ ది క్లాస్ రూమ్ మీద ఏదైతే చదివాడో అది లైవ్గా ఒక కంపెనీకి వెళ్ళి, సో సపోజ్ అకౌంట్స్ చదివాడు, కంపెనీస్లో అకౌంట్స్ ఎలా జరుగుతుంది, లేకపోతే మార్కెటింగ్ చదివాడు, బయట కంపెనీలో యాక్చువల్గా మార్కెటింగ్ ఎలా జరుగుతుంది. సో ఏంటంటే ఒక 8 weeks పాటు స్టూడెంట్స్ విల్ బీ అండర్ గోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్. సో ఇంటర్న్షిప్స్ తర్వాత ఏమవుతుందంటే హీల్ కమ్ బ్యాక్ టు ది సెకండ్ ఇయర్ ఫర్ ది స్పెషలైజేషన్స్. సో ఒక రకమైన ఐడియా, అండర్స్టాండింగ్ వస్తుంది ప్రతి స్టూడెంట్కి. బేసికల్గా జాయిన్ అయ్యేటప్పుడు ఒక స్టూడెంట్ నేను హెచ్ఆర్ చదువుతాను లేకపోతే మార్కెటింగ్ చదువుతాను జాయిన్ అవుతాడు. కానీ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇంటర్న్షిప్ చేస్తాడో అతని పర్స్పెక్టివ్ చేంజ్ అవ్వచ్చు. ఒకసారి నేను హెచ్ఆర్ తీసుకున్న స్టూడెంట్ మార్కెటింగ్ తీసుకోవచ్చు, ఫినాన్స్ తీసుకోవచ్చు. సో ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత నేను దీనికి సూట్ అవుతాను అని చెప్పి సెకండ్ ఇయర్లో ఆ స్పెషలైజేషన్స్ మీద వర్కౌట్ చేస్తాడు. సో ఇంటర్న్షిప్ డెఫినెట్లీ ప్లేస్ ఎ కీ రోల్.
రెండోది ఈ రోజుల్లో కంపెనీస్ విల్ బి ఆస్కింగ్ ఫర్ వాట్ యూ కాల్డ్ స్టూడెంట్కి మీకు ఇది ఉంది ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా అనొచ్చు. బట్ జనరల్గా స్టూడెంట్స్కి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు. జనరల్గా 2 years అయిపోయిన తర్వాత దే విల్ గో ఫర్ కంపెనీ ప్లేస్మెంట్స్. బట్ హియర్ స్టూడెంట్ కెన్ ఆల్వేస్ క్లెయిమ్ దట్ ఓకే ఐ హ్యావ్ in 8 weeks or 2 months of experience in so and so company in so and so area. సో ఇది కూడా ఒక రకమైన అడ్వాంటేజ్ స్టూడెంట్కి. సో రేపు ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు సార్ ఆల్రెడీ హ్యావ్ వర్క్ ఇన్ సో అండ్ సో కంపెనీ ఇన్ సో అండ్ సో ప్రొఫైల్ అని చెప్పుకుంటా కూడా ఇది ఉపయోగపడుతుంది. సో ప్లేస్మెంట్స్కి ప్రీ రిక్విజిట్ ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ ఆల్సో వీ గివ్ వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్ అండ్ దెన్ వీ షో ఎ గుడ్ ఇంటర్న్షిప్ కంపెనీస్ ఫర్ ది స్టూడెంట్స్ హూ హ్యావ్ డన్ దేర్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. హరీష్ గారు, మీరు చెప్పండి, ఇన్స్టిట్యూట్లో మీరు పాటించే బోధనా విధానాలు ఏంటి అండ్ స్టూడెంట్ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు? మంచి క్వశ్చన్ అడిగానండి. మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేది క్లాస్ రూమ్లో నేర్చుకునే ఎడ్యుకేషన్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ నీడెడ్. సో అందుకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం చేస్తామంటే మా కరిక్యులం డెలివరీ ప్రాసెస్లో మేము కేస్ స్టడీస్ అని, తర్వాత రోల్ ప్లేస్ అని, తర్వాత సిమ్యులేషన్ గేమ్స్ అని, తర్వాత రీసెంట్గా మేము క్యాప్స్టన్ ప్రాజెక్ట్స్ వాళ్ళది ఒక సాఫ్ట్వేర్ కొన్నాం. అందులోపల ఏంటంటే అన్ని మినీ ప్రాజెక్ట్స్, మార్కెటింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, ఇలాంటి వాటి అన్నిటిని కూడా దాంట్లో చేయటం జరుగుతుంది, వీలవుతుంది. అంటే ఏంటంటే మనకి ప్రాక్టికల్ సర్కమ్స్టెన్సెస్ మనకి రిసెంబుల్ అయ్యేటట్లు ఈ సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి పిల్లలకి ఆ ల్యాబ్ సెషన్స్లో ఏమవుతుందంటే ప్రాక్టికల్ ఎన్విరాన్మెంట్ అర్థమయ్యి ఓకే ఈ సబ్జెక్ట్ని ఈ పర్టికులర్ ఏరియాలో ఇలా వాడచ్చు అనే అవగాహన పెరుగుతుంది. అవే కాకుండా మాకు కరికులం డిజైన్ చేసినప్పుడు చాలా ఆస్పెక్ట్స్ని దృష్టిలో పెట్టుకొని చాలా సబ్జెక్ట్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. కానీ డెఫినెట్గా కొన్ని గ్యాప్స్ డెఫినెట్గా కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ స్కిల్స్, అందరికీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండకపోవచ్చు. అలాగే అనలిటిక్స్ అంటే అనలిటిక్స్లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అన్నిటినీ కోర్సు లోపల ఇమిడ్చి ఇవ్వటం కుదరదు. సో అందుకని ఏం చేస్తామంటే మేము మధ్యలో వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్, అంటే పిల్లలకి ఏవైతే మా కరికులంలో గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ అని మేము డిజైన్ చేస్తాం. ఆ వాల్యూ యాడెడ్ ప్రోగ్రామ్స్ని పిల్లలకి వర్క్షాప్ మోడ్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పిల్లలకి ఏంటంటే మా ఎడ్యుకేషన్ ప్రాసెస్ మొత్తం అవుట్కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్. అంటే మేము ఏదైతే చెప్తామో దాన్ని వాళ్ళు రేపు ఎలా వాడాలి అనేది చెప్పటం మా ఉద్దేశం. సో అందుకని సిలబస్ డిజైన్ చేసేటప్పుడు ఈ పర్టిక్యులర్ కోర్స్ చదివిన తర్వాత స్టూడెంట్ ఏం చేయాలి, వాడు ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి, వాటికి అవసరమైనటువంటి కాన్సెప్ట్స్ కానీ వాటికి అవసరమైనటువంటి సబ్జెక్ట్ కానీ డిజైన్ చేయడం జరిగింది. సో అందుకని ఏ కాన్సెప్ట్ అయినా సరే దానికి ఇమీడియట్గా దెర్ ఇస్ వన్ అవుట్కమ్. సో బేస్డ్ ఆన్ దట్ వీ టీచ్. అండ్ పెడగోజీ కూడా ఏంటంటే కేస్ స్టడీస్ ఉంటాయి, అలాగే డిస్కషన్స్ ఉంటాయి, నెక్స్ట్ అట్లాగే రోల్ ప్లేస్ ఉంటాయి, మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సోషల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, తర్వాత గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి, అంటే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్టివిటీ కోసం. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము పెడగోజీలో పొందుపరిచాం. సో వీటన్నిటి వల్ల ఏంటంటే స్టూడెంట్కి 2 సంవత్సరాల్లో చదువుతో పాటు ప్రాక్టికల్గా సబ్జెక్టుని ఎలా వాడాలి అనే అవగాహన వస్తుంది. సో ఇది దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది పెడగోగికల్ ప్రాక్టీసెస్. ఎస్ సుభాష్ గారు, మీరు చెప్పండి, ఇందాక హరీష్ గారు ఏదైతే చెప్పారంటే బిజినెస్ అనాలిటిక్స్ కొత్త ప్రోగ్రామ్ వచ్చిందని, కొత్త ప్రోగ్రామ్ అనగానే కెరీర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఇది నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది కదా, దాని కెరీర్ అండ్ ఫ్యూచర్ గురించి చెప్పండి. మీరు ఒక 20 years బ్యాక్ చూసుంటే సమ్వేర్ అరౌండ్ 2000లో ఆల్ ది స్టూడెంట్స్ చాలా మందికి కంప్యూటర్ సైన్స్ అనేది ఒక ఫ్యాంటసీ, లైక్ అది చేసిన తర్వాత మంచి సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలని ఒక ఇది ఉండేది. బట్ యాజ్ ఆన్ డేట్ ఈరోజు మీరు చూసుకుంటే ఫర్ నెక్స్ట్ 20 years బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ద ఫ్యూచర్. ఇప్పుడు మీరు రీసెంట్గా మీరు మార్కెట్లో చాలా చోట్ల చూసే ఉంటారు ద బజ్ వర్డ్ లైక్ డేటా సైన్సెస్. సో బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. దాంట్లోనే మీకు డేటా సైన్సెస్ అనొచ్చు, డేటా అనలిటిక్స్ అనొచ్చు, ఓకే బిజినెస్ అనలిటిక్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇందాక సార్ చెప్పినట్టుగా ఎనీ ఆర్గనైజేషన్లో మేజర్ యాక్టివిటీ ఏంటంటే డెసిషన్ మేకింగ్. సో ఇప్పుడున్న మన కాంపిటేటివ్ మార్కెట్లో వీ కెనాట్ టేక్ ఏ రాంగ్ డెసిషన్ ఆర్ ఏ బ్యాడ్ డెసిషన్.
ఇందాక సార్ చెప్పినట్టు కేస్ స్టడీస్ ఉంటాయి. సో వీ టేక్ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్, చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. ఒక బ్యాడ్ డెసిషన్ వలన కంపెనీ ఎలా నష్టపోయింది, ఒక గుడ్ డెసిషన్ వలన కంపెనీ ఎంత ఎత్తుకెదిగింది అనేది. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో వీ కెనాట్ టేక్ ఏ బ్యాడ్ డెసిషన్. సో మంచి డెసిషన్ తీసుకోవాలంటే వీ నీడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ బిజినెస్ అనలిటిక్స్ విల్ బీ రివాల్వింగ్ అరౌండ్ లాట్ ఆఫ్ డేటా. అండ్ ఇప్పుడు మీరు చూసుంటే స్టూడెంట్స్ ఆర్ కస్టమర్డ్ విత్ ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అని. సో లాట్ ఆఫ్ డేటా విల్ బీ కమింగ్ టు ఆర్గనైజేషన్. సో ఈ డేటా మొత్తం వచ్చినప్పుడు ఆ డేటాతో మనం ఏం చేయాలి? సో దిస్ పర్టికులర్ కోర్స్ బిజినెస్ అనలిటిక్స్లో ఏమవుతుందంటే వీ అప్లై సమ్ టూల్స్ లైక్ ఈ పర్టికులర్ బిజినెస్ అనలిటిక్స్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ ది డొమైన్స్. మీరు మార్కెటింగ్లో వాడచ్చు, ఫైనాన్స్లో వాడచ్చు, హెచ్ఆర్లో వాడచ్చు, ఆపరేషన్స్ ఎక్కడైనా వాడచ్చు. సో బిజినెస్ అనలిటిక్స్ ఎలా ఉంటుందంటే ఒక టూల్గా వాడి దీన్ని మనం ఏ రంగాల్లో ఎలా ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసే ఉంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్. సో ఇవన్నిటికీ బేస్ ఈజ్ బిజినెస్ అనలిటిక్స్. సో a machine will be doing lot of what humans will be doing. So that is what is the business analytics is about. So next 20 years, this is the future. Okay. So lot of sectors, lot of industries are integrating this business analytics into their environment. So definitely this is going to be the best field or best program for next 15-20 years వరకు అని చెప్పొచ్చు. ఓకే, సుభాష్ గారు కాల్ తీసుకుందాం. హలో కిషోర్ గారు, ఎస్ అడగండి మీ డౌట్ ఏంటో. సార్ ఇది ఐటీ బేస్డ్ సార్, ఐటీ బ్యాక్గ్రౌండ్ తోటి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాడు. ఓకే, అయితే ఇది డేటా సైన్స్ కి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాడు. అయితే మీరు బిజినెస్ అనలిటిక్స్ అని చెప్తున్నారు కదా, దానికి దీనికి ఏమైనా రిలేషన్షిప్ ఉందా అనేది నా డౌట్ సార్. కిషోర్ గారు నమస్తే. కిషోర్ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. సార్ యాక్చువల్గా బేసికల్గా ఏమిటంటే అండి, చాలామంది ఏమనుకుంటారంటే ఇది టెక్నికల్ కోర్స్ అనుకుంటారు. బట్ ఈ పీజీడిఎం బిజినెస్ అనలిటిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దిస్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫంక్షనల్ ప్లస్ టెక్నికల్. సో స్టూడెంట్ ఏమవుతుందంటే టెక్నికల్గా అంటే జనరల్గా మీరు ఈ ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్తే ఆర్ ప్రోగ్రామింగ్ అని, ఒక పైథాన్ అని కానీ, లేకపోతే వేరే అదర్ ప్రోగ్రామింగ్ టూల్స్ ఉన్నాయి. దానితో పాటు వీల్ ఆల్సో టీచ్ ది మార్కెటింగ్ ఫంక్షన్స్ లైక్ ఫైనాన్స్, హెచ్ఆర్. సో ఈ టూల్స్ని ఈ ఫంక్షన్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేసి వాడాలనేది ఒక పాయింట్ చెప్తాను. సో స్టూడెంట్ విల్ బీ బికమింగ్ బోత్ ఎ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ గై. ఓకే, దట్ ఈస్ అడ్వాంటేజ్. అండ్ ఎస్పెషల్లీ మీరు చెప్తున్నారు ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఐటీ బ్యాక్గ్రౌండ్కి మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ దే మస్ట్ హ్యావ్ స్టడీడ్ సమ్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ కానీ ఐటీ కాబట్టి వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది ఇది. So we'll be teaching programming languages, few programming languages and the functional areas, and we also teach how this particular IT or statistical tools can be applied in different functions. So this is definitely a good course for your son or for your daughter who has already done his IT subject. ఎస్ చెప్పండి హరీష్ గారు. కిషోర్ గారు, జనరల్గా అంటే మనకి ఉన్న ఒక అనుమానం ఏంటంటే బిజినెస్ అనలిటిక్స్ అనే కోర్స్లో ఎక్కువ టెక్నాలజీ, ఎక్కువ మ్యాథమెటిక్స్, తర్వాత ఎక్కువ డేటా సైన్స్, దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి అనేది ఒక రకమైనటువంటి అవగాహన దాని మీద. కానీ బిజినెస్ అనలిటిక్స్ అనేది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ దగ్గర వాళ్ళు చేస్తారు, అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా చేస్తారు. ఇంజనీరింగ్ వాళ్ళకి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే టెక్నాలజీ మీద ఎక్కువ, అంటే ఒక ఆర్గనైజేషన్లో డేటా స్టోరేజ్ చేయటం, తర్వాత డేటా తీసుకోవడానికి పర్మిషన్స్ ఇవ్వటం, తర్వాత డేటాలో అనాలిసిస్ చేసిన వాటన్నిటిని డిఫరెంట్ ప్లేసెస్లో స్టోర్ చేయటం, డేటా సెక్యూరిటీ, ఇవన్నీ టెక్నికల్ వాళ్ళకి సంబంధించింది. అది కూడా రిలేటెడ్ టు బిజినెస్ అనలిటిక్స్. ఇంకొక ఏరియా ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్. బిజినెస్ మేనేజ్మెంట్ సైడ్ ఏంటంటే డేటా ఇప్పుడు చాలా అందుబాటులో ఉంది కాబట్టి ఆ డేటాని ప్రాసెస్ చేసి దాని నుంచి డెసిషన్ మేకింగ్ చేయటం, అది రెండో ప్రాసెస్. ఇప్పుడు మా పీజీడిఎం అనేది ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్. దీనికి పీజీడిఎం బిజినెస్ అనలిటిక్స్ కోర్స్కి ఎవరైనా కూడా ఎలిజిబుల్, అంటే ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా ఎలిజిబుల్. దీనికి కావాల్సింది ఏంటంటే మనిషికి కొంచెం కామన్ సెన్స్ స్టూడెంట్కి, అలాగే నెక్స్ట్ ఏంటంటే బేసిక్ ఐడియా స్టాటిస్టిక్స్ ఇట్లాంటి వాటి గురించి. నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్లో వాళ్ళు తీసుకున్న స్పెషలైజేషన్ మీద వాళ్ళకి కంప్లీట్ సౌండ్ నాలెడ్జ్. సో ఇవి మూడు కనుక ఉంటే ఏ స్టూడెంట్ అయినా కూడా డెఫినెట్గా ఈ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ చేయొచ్చు. కాకపోతే సుభాష్ గారు చెప్పినట్లు ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ కోర్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి కష్టమని కాదు,
వాళ్ళు కూడా ఈజీగా చేయగలుగుతారు. అంటే వీళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంది కాబట్టి అక్కడికి వచ్చినాక పెద్దగా ఏం అనిపించకపోవచ్చు. బట్ జనరల్గా ఎవరికైనా కూడా ఏంటంటే ఈ కోర్సు చాలా ఈజీగా చేయగలిగినటువంటి కోర్స్. జనరల్గా అనలిటిక్స్ అనగానే నెంబర్స్, తర్వాత పెద్ద ప్రోగ్రామ్స్ కంప్యూటర్స్లో, అలాగే పెద్ద మ్యాథమెటిక్స్, ఇటువంటి ఫీలింగ్ జనరల్గా స్టూడెంట్స్కి ఉంటుంది. కానీ ఇవాళ రేపట్లో ఏమవుతుందంటే ప్రతిదానికి కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మేనేజ్మెంట్ నాలెడ్జ్ ప్లస్ కొంత లాజికల్ ఐడియా, రీజనింగ్ అలాంటిది కనుక ఉంటే ఈ కోర్సులు బాగా రాణిస్తారు. ఎస్, హరీష్ గారు చెప్పండి, SSIMలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? SSIM ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మోర్ దెన్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ప్లేస్ అవుతుంటారండి. సో మా దగ్గర ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 30th బ్యాచ్, అంటే ఆల్మోస్ట్ 30 years మేము ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ఏరియాలో శిక్షణ ఇస్తూ ఉన్నాం పిల్లలకి. కాబట్టి మాకు ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టమైనటువంటి ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఈ 30 yearsలో ఆల్మోస్ట్ 5,000 పైన మేము స్టూడెంట్స్ని, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ని మా దగ్గర చదువుకొని వాళ్ళు ఆల్రెడీ ప్లేస్ అయిపోయి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో చాలా పెద్ద పొజిషన్స్లో కూడా పనిచేస్తున్నారు. మాకు అవసరమైతే ఆ కంపెనీస్ నుంచి కూడా మేము వాళ్ళ హెల్ప్ తీసుకొని ప్లేస్ చేయగలం. కాబట్టి ఎవ్రీ ఇయర్ మా దగ్గర అరౌండ్ మోర్ దెన్ 90%, అండ్ యావరేజ్ ప్లేస్మెంట్ ప్యాకేజ్ ఇస్ కమింగ్ అరౌండ్ 5 lakhs, 4.5 to 5 lakhs. అండ్ దిస్ ఇయర్ రీసెంట్లీ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్ అరౌండ్ 11 lakhs. దట్ ఈస్. ఓకే సార్, కాల్ తీసుకుందాం. హలో శోభన్ రాజ్ గారు, ఎస్ చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ నేను ఆల్రెడీ బిజినెస్ అనలిటిక్స్ ఇప్పుడు 2nd సెమిస్టర్ రాస్తున్నా. ఓకే ఓకే. అయితే దీని తర్వాత కెరియర్ ఎలా ఉంటుందో అంత ఐడియా లేదు, కొంచెం చెప్తారా? జాబ్స్ ఎట్లా ఉంటాయి, ఏ రంగంలో ఉంటుందని? ఓకే, మీరు బిజినెస్ అనలిటిక్స్ 2nd year చేస్తున్నారా? ఓకే ఓకే. బిజినెస్ అనలిటిక్స్లో కూడా అగైన్ మనకి చాలా డైరెక్షన్స్ ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మార్కెటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్ అనలిటిక్స్ ఉన్న వాళ్ళు మార్కెటింగ్ అనలిటిక్స్ ఏరియాలో వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. అంటే మార్కెటింగ్ అనలిటిక్స్ అన్నప్పుడు దాంట్ లోపల మార్కెటింగ్లో ఉన్న అన్ని 5 P's ఏరియాస్లో బిజినెస్ అనలిటిక్స్ని వాడచ్చు. అలాగే ఎవరికైనా ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సైడ్ ఉన్న వాళ్ళకి సప్లై చైన్ అనలిటిక్స్, దాని తర్వాత ప్రొడక్షన్ లోపల ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళు ఆ ప్రొడక్షన్ అనలిటిక్స్లో వెళ్ళొచ్చు. అలాగే HR అనలిటిక్స్ ఏరియాకి వెళ్ళొచ్చు. అలాగే ఫైనాన్షియల్ అనలిటిక్స్, రిస్క్ అనలిటిక్స్, ఫ్రాడ్ అనలిటిక్స్. సో ఇలా చాలా ఏరియాస్ లోపల మీరు జాబ్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ఇష్టమైన ఏరియా ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ ఎందుకంటే అన్ని ఏరియాస్ని మనం ఫోకస్ చేయలేము. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో దాంట్లో కాన్సెప్చువల్ క్లారిటీ ప్లస్ ఆల్ అనలిటికల్ టూల్స్, ఇఫ్ యూ హ్యావ్ కంప్లీట్ ఐడియా, then definitely you can get into that particular area and you can build very good career. That is. ఓకే, సుభాష్ గారు మీరు చెప్పండి, FPM అంటే ఏంటి, దీనికి ప్రొసీజర్ ఏంటి? యా, మీరు ఫస్ట్లో అడిగారు మీ SSIM యొక్క ప్రత్యేకత ఏంటని. సో శివశివాని యాజ్ ఎ గ్రూప్ we have all programs from KG to PG. So we have a school, we have a junior college, we have a degree college, and we have a PGDM MBA college. And recently ఏమైందంటే we have added one more feather into our cap, like FPM అంటే fellow program management, which is doctoral studies, which is again approved by AICTE. So it's equivalent to PhD, it's a fellow program where a student with MBA or PGDM or allied sciences like కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ లేకపోతే స్టాటిస్టిక్స్ కానీ వీటిలో పీజీ చేసిన తర్వాత he can do this FPM program. సో ఫర్ 3 years ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ దెన్ ఆ తర్వాత he will be called as FPM. సో స్టాండ్ అలోన్ బిజినెస్ స్కూల్స్ విల్ బి ఆఫర్డ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ FPM. ఓకే, థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ హరీష్ గారు. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.